స్టూడెంట్స్ జూనియర్ ఆర్గానిక్ ఎంసీక్యూ 5 సిరీస్లో సెకండ్ సిరీస్ ఇది. క్వశ్చన్ ఇలా ఇచ్చారు, అంటే ఆల్కేన్స్ టాపిక్లో చేస్తున్నాం మనం. ఇన్ వుడ్స్ రియాక్షన్ ఎన్ హెక్సేన్ ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ అని ఇచ్చారు. ఎన్ హెక్సేన్ ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ అంటే వుడ్స్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్. ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే ఆల్కైల్ హ్యాలైడ్ reacts with active metal like sodium in the presence of dry ether. Dry ether presence లో alkane plus sodium halide అంటే alkane will be obtained. ఇది బేసిక్ రియాక్షన్. సో అంటే ఆల్కైల్ హ్యాలైడ్ విత్ సోడియం మెటల్ ఇన్ ద presence of dry ether to give alkane. మరి మనకి హెక్సేన్ ఫామ్ అవ్వాలి అంటే హెక్స్ అంటే ఎన్ని కార్బన్స్ ఉండాలి? 6 కార్బన్స్ ఉండాలి. అంటే ఆల్కైల్ హ్యాలైడ్ 2 moles తీసుకుంటాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటైల్ క్లోరైడ్ తీసుకుంటే బ్యూట్ అంటే 4 కార్బన్స్ అంటే 2 moles తీసుకుంటాం కాబట్టి 4 × 2 అంటే 8 కార్బన్స్ వస్తాయి. అంటే ఆక్టేన్ రావాలి. బ్యూటైల్ క్లోరైడ్ వుడ్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఆక్టేన్ వస్తుంది. ఇథైల్ క్లోరైడ్ వుడ్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఇథైల్ అంటే 2 moles తీసుకుంటాం. అంటే C2H5 అని రాస్తాం కదా, 2 moles తీసుకుంటే 2 × 2 4 కార్బన్స్ వస్తాయి. అంటే ఇథైల్ క్లోరైడ్ వుడ్స్ రియాక్షన్లో బ్యూటేన్ ఫామ్ చేస్తే బ్యూటైల్ క్లోరైడ్ వుడ్స్ రియాక్షన్లో ఆక్టేన్ ఫామ్ చేస్తుంది. మరి ప్రొపైల్ క్లోరైడ్ ప్రోప్ అంటే 3 కార్బన్స్. సో 2 moles అన్నాం కాబట్టి 3 × 2 అంటే 6 కార్బన్స్ అంటే హెక్సేన్. ఎన్ ప్రొపైల్ క్లోరైడ్ ఐసోప్రొపైల్ క్లోరైడ్ అని ఇచ్చారు. ప్రొపైల్ క్లోరైడ్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు గివ్ హెక్సేన్. అంటే ప్రొపైల్ క్లోరైడ్ 2 moles తీసుకోవాలి. ఈ ప్రొపైల్ క్లోరైడ్ కూడా మనం ఎవరిని తీసుకుంటాము అంటే ఎన్ ప్రొపైల్ క్లోరైడ్ తీసుకుంటాం. ఎన్ ప్రొపైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు గివ్ ఎన్ హెక్సేన్. ఇలా కూడా అడగవచ్చు. విచ్ యాక్ట్స్ యాజ్ రియేజెంట్ ఇన్ ద వుడ్స్ రియాక్షన్ అంటే డ్రై ఈథర్ యాక్ట్స్ యాజ్ రియేజెంట్ ఇన్ ద వుడ్స్ రియాక్షన్. ఇప్పుడు రియాక్షన్ నుండి ఆల్కైల్ హ్యాలైడ్ అన్నాం, ఎన్ ప్రొపైల్ క్లోరైడ్ అన్నాం అంటే C3H7Cl. ఎన్ని moles తీసుకున్నాం? 2 moles ప్రొపైల్ క్లోరైడ్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. డ్రై ఈథర్ యాక్ట్స్ యాజ్ రియేజెంట్. మరి మెటల్ కంబైన్స్ విత్ నాన్ మెటల్ అంటే యాక్టివ్ మెటల్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ టు గివ్ సోడియం క్లోరైడ్ NaCl. రిమైనింగ్ ఎవరున్నారు చూడండి, C3H7 సింగిల్ బాండ్స్ అంటే ఇట్లా కంటిన్యూషన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్ CH3 CH2 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 CH3 ఎన్ హెక్సేన్ విల్ బి అప్టైన్డ్. ఇది వుడ్స్ రియాక్షన్. సో వుడ్స్ రియాక్షన్లో డైరెక్ట్గా మీథేన్ని ప్రిపేర్ చేయలేం. ఎక్సెప్ట్ మీథేన్, రిమైనింగ్ ఆల్కేన్స్ అన్నీ కూడా వుడ్స్ రియాక్షన్లో డైరెక్ట్గా ప్రిపేర్ చేస్తాం. ఆల్కైల్ హ్యాలైడ్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు గివ్ ఆల్కేన్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ విత్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ అని ఇచ్చారు. మనకి ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ లేదా సబ్స్టిట్యూయెంట్స్ ఇచ్చినా కూడా మనకి ఇక్కడ కండిషన్ ఏమిటంటే బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. కాంపౌండ్లో బ్రాంచెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే బాయిలింగ్ పాయింట్ డిక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే యాజ్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. ఇప్పుడు ఫస్ట్ వన్ తీసుకుంటే హెక్సేన్ అన్నాం. హెక్స్ అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్. పెంటేన్ అన్నాం, 5 కార్బన్స్ ఉన్నాయి. మరి 2,2 డైమెథైల్ ప్రోపేన్ అన్నాం అంటే దీంట్లో మీకు 2 branches కనిపిస్తున్నాయి. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 4th ఆప్షన్ తీసుకుంటే 2-మిథైల్ బ్యూటేన్ అన్నాం, ఒక బ్రాంచ్ కనిపిస్తుంది 2-మిథైల్ బ్యూటేన్లో. మరి ఎన్ పెంటేన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 5 కార్బన్స్ ఉన్నాయి వితౌట్ బ్రాంచెస్. ఇది ఎన్ పెంటేన్ నార్మల్ చైన్. అలానే ఫస్ట్ ఆప్షన్ ఎన్ హెక్సేన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 6 కార్బన్ ఐటమ్స్ వితౌట్ బ్రాంచెస్. దీంట్లో బ్రాంచెస్ ఏమీ లేవు, ఇది నార్మల్ చైన్. సో ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే ఇందులో మొత్తం కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి, 5 కార్బన్స్ ఉన్నాయి, 6 కార్బన్స్ ఉన్నాయి.
సో ఓవరాల్గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ హెక్సేన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అదే వస్తుంది. ఒకవేళ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇచ్చారు అంటే దాంట్లో యాజ్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇన్ కేసు ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇచ్చారు అంటే యాజ్ ద నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. బ్రాంచెస్ 2, బ్రాంచెస్ 1, branches 0, branches 0, but this compound consists of more number of carbon atoms. This compound shows highest boiling point, and answer em ravali n-hexane is the answer. Alkane, alkene ekkadaina sare gurtu pettukondi, branches increase avutundi ante boiling point decrease avutundi, number of carbons increase avutunnayi ante boiling point increase avutu untundi. Next question students. CH4 plus O2 gives rise to X icharu in the presence of copper and 250 degrees Celsius. CH4 plus O2 gives rise to Y in the presence of molybdenum oxide at 350 to 500 degrees Celsius. In the presence of copper, X is obtained. In the presence of molybdenum oxide, Y is obtained. What are X and Y అంటే ఈ 2 మెథడ్స్లో కూడా కాపర్ అండ్ మాలిబ్డినమ్ ఆక్సైడ్స్ రెండిట్లో కూడా ఆక్సిజన్ ప్రజెన్స్లో అంటే ఈ కాపర్ మాలిబ్డినమ్ ఆక్సైడ్ ప్రజెన్స్లో మీథేన్ ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అవుతుంది. సో మీథేన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాపర్ అట్ 250 degrees Celsius టెంపరేచర్ టు గివ్ అంటే ఎవరిని ఫామ్ చేస్తుంది, మిథనాల్ CH3OH విల్ బి అబ్టైన్డ్ which is known as methanol. So X is methanol అని చెప్తాం. Then methane is oxidized in the presence of molybdenum oxide at a 350 to 500 degrees Celsius temperature to give formaldehyde HCHO. So ఇక్కడ formaldehyde అంటాము HCHO which is equal to Y. formaldehyde ని మనం ఏమని చెప్తాము, మిథనాల్. ఆల్డిహైడ్ ఉంది కాబట్టి మిథనాల్, ఆల్కహాల్ ఉంది కాబట్టి మిథనోల్ అంటాం. సో మీథేన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాపర్ అట్ 250 టెంపరేచర్ టు గివ్ మిథనోల్. అలానే మీథేన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మాలిబ్డినమ్ ఆక్సైడ్ అట్ 350 to 500 degrees Celsius టెంపరేచర్ టు గివ్ మిథనాల్. మిథనోల్, మిథనాల్. సో బ్యాలెన్సింగ్ అంటే మీకు మిథనోల్ కార్బన్ వచ్చేసి మనం మీథేన్ ఎన్ని మోల్స్ రాసుకున్నాం, ఇక్కడ 1 mole రాసుకున్నాము. 2 moles రాస్తే బ్యాలెన్స్ అవుతుంది చూడండి 2CH3OH. సో మీథేన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కాపర్ టు గివ్ మిథనాల్, మీథేన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మాలిబ్డినమ్ ఆక్సైడ్ టు గివ్ మిథనాల్. మిథనాల్ అండ్ మిథనాల్ విల్ బి అబ్టైన్డ్. స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్. ద గ్యాస్ ఇవాల్వ్డ్ ఆన్ హీటింగ్ CH3MgBr అండ్ మిథనాల్ ఈజ్ అని ఇచ్చారు. CH3MgBr అంటే దాన్ని మనం ఏమని చెప్తాము, గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. దాన్నే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్, గ్రిగ్నార్డ్ రియేజెంట్. మరి మిథనోల్, మిథనోల్ అంటే ఆల్కహాల్ అంటే RMgX, ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ విత్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఎవరు, మిథనోల్. ఆల్కహాల్ టు గివ్ ఆల్కేన్ ప్లస్ ఎవరిని ఫామ్ చేస్తుంటే ROMgX అనే కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఇది ఆల్కహాల్ అనుకున్నాం. సో ఆల్కేన్ విల్ బి అబ్టైన్. సో మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ CH3MgBr. మిథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ is an Grignard reagent. In the presence of alcohol, it will give methane. So methane is obtained as the final product when methyl magnesium bromide is treated with methanol. Students, next question. C2H6 gives rise to C2H4 plus H2. The reaction is called as an ఇచ్చారు. టెంపరేచర్ ఎంత ఇచ్చారు, 450 degrees Celsius. రియేజెంట్ ఏమీ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఆల్కేన్ టు ఆల్కీన్ ఫామ్ అయింది చూడండి. ఇది ఈథేన్, ఇది ఈథీన్. ఆల్కేన్ టు ఆల్కీన్ అట్ 450 degrees Celsius టెంపరేచర్. ఈ ప్రాసెస్ని ఏమని చెప్తాము అంటే పైరాలసిస్ అంటాం. పైరాలసిస్. సో వాట్ ఈస్ ద పైరాలసిస్ అంటే ద డికంపోజిషన్ ఆఫ్ హయ్యర్ ఆల్కేన్స్ ఇంటూ స్మాలర్ ఆల్కేన్స్ ఇన్ ద absence ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ పైరాలసిస్. The decomposition of higher alkanes into lower alkenes. Alkanes కూడా ఉండొచ్చు.
ఆల్కేన్ టు ఆల్కేన్ ఉండొచ్చు, ఆల్కీన్ ఉండొచ్చు, ఆల్కైన్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం ఆల్కేన్ టు ఆల్కీన్ రాసుకున్నాం. సో దీంట్లో ఈథేన్ ఈజ్ హీటెడ్ at 450 temperature in the absence of air or oxygen. It undergo decomposition to give ethene and hydrogen. The process is known as a pyrolysis అని చెప్పంటాము. pyrolysis అనే రియాక్షన్ ఫ్రీ రాడికల్ రియాక్షన్ కింద తీసుకుంటాం. pyrolysis is also known as a cracking అని కూడా చెప్తాం. So the process of decomposition of higher alkanes into smaller alkanes or alkenes on strong heating in the absence of air is called pyrolysis. సో ఇక్కడ ఈ ప్రాసెస్ ఏమేమి చెప్తాము అంటే pyrolysis అంటాం. ఇఫ్ ఈథేన్ ఈజ్ హీటెడ్ at above 450 temperature, it undergo decomposition to give ethene. ఇవి ఆల్కేన్స్లో MCQ 5 సిరీస్లో కొన్ని మోడల్స్, మరికొన్ని మోడల్స్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.